ఆల్రెడీ ఇది ఏం షెడ్యూల్? ఈ షెడ్యూల్లో ఏంటంటే సప్లైస్ లో గూడ్స్ ని వేటిని గూడ్స్ అని తీసుకోవాలి, వేటిని సర్వీసెస్ అని తీసుకోవాలి అని చెప్తారు, సెపరేట్ గా డిఫైన్ చేస్తారు అని చెప్తారు. ఆ షెడ్యూల్ నేమ్ ఏంటి? షెడ్యూల్ 2. క్లియర్ కదా నాన్న? షెడ్యూల్ 2 లో కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అది గూడ్ ఏంటి, సర్వీస్ ఏంటి అనేది ఖచ్చితంగా చెప్పలేము. అందుకని చెప్పి గవర్నమెంట్ కొంచెం క్లారిటీ ఇచ్చింది, యాక్ట్ ఇచ్చింది క్లారిటీ. ఓకేనా? ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుందా? రెస్టారెంట్ కి వెళ్తాం, ఫుడ్ పెడతారు, సర్వీసా గూడా అని చెప్పారు. అది ఇక్కడి నుంచే కాపీ కొట్టిందే. క్లియర్? ఆల్రెడీ చెప్పా. నెక్స్ట్ అందులో ఫస్ట్ వన్ ట్రాన్స్ఫర్. డిస్టింగ్విష్ చేశారు కదా, అందులో ఫస్ట్ వన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ ఇన్ గూడ్స్. టైటిల్ అంటే ఏంటి? ఓనర్షిప్. క్లియర్ కదా? నీకు ఎప్పుడైతే ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోతుందో గూడ్స్ లో, అప్పుడు సప్లై ఆఫ్ గూడ్స్ కింద తీసుకోవాలి. క్లియరా? నెక్స్ట్ పాయింట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ రైట్ ఇన్ గూడ్స్ ఆర్ ఆఫ్ అన్డివైడెడ్ షేర్ ఇన్ గూడ్స్ వితౌట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్. అంటే ఒక గూడ్ ని వాడుకునే రైట్ క్రియేట్ అవుతుంది, ఓనర్షిప్ కాకుండా. ఓనర్షిప్ నాకు రావట్లే, బట్ వాడుకునే రైట్ క్రియేట్ అవుతుంది. జనరల్ గా ఒక సైకిల్ అతికి తెచ్చుకున్నాను, ఓనర్షిప్ నాది రాదు. ఓకే, కానీ అది వాడుకునే ఒక టైం పీరియడ్ ఇస్తాడు కదా, అది వాడుకునే ఒక రైట్ క్రియేట్ అవుతుంది. సో అలాంటి వాటిని సర్వీసెస్ అనుకోండి. ఓకే, అక్కడ వరకు ఓకేనా? నెక్స్ట్ సేమ్ పాయింట్, transfer of title in the goods under an agreement that property in goods shall pass at a future date upon payment of full consideration as agreed. అంటే నీ ఓనర్షిప్, నీ గూడ్స్ మీద ఓనర్షిప్ నీకు ట్రాన్స్ఫర్ అవుతుంది ఎప్పుడు అంటే మొత్తం పేమెంట్లన్నీ కంప్లీట్ చేసేసాక. అంటే మన హైర్ పర్చేస్ లోని, ఈఎంఐ స్కీమ్స్ లోని లోన్లు అవి తీసుకుంటాం కదా, టీవీ తెచ్చేసుకుంటాం అంటే నీకు అక్కడ టీవీ తెచ్చేసుకుంటాం, నీ దగ్గర ఉంటది గూడ్, బట్ నువ్వు ఎప్పుడైనా ఈఎంఐలు కట్టకపోతే వాడు రికవర్ చేసుకుని పట్టుకెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఈ సిచ్యువేషన్ ని అప్పుడు వాటిని సప్లై ఆఫ్ గూడ్స్ అని తీసుకోవాలి. అంటే నీకు స్టార్టింగ్ లోనే సప్లై ఆఫ్ గూడ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ అవి మీరు చూస్తూ ఉండండి. తర్వాత నెక్స్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ కేసులో లీజ్ టెనెన్సీ ఈజ్మెంట్ లైసెన్స్ టు ఆక్యుపై ల్యాండ్, అంటే అద్దెకివ్వడం, ఇలాంటి పనులు ఏమన్నా చేస్తే ల్యాండ్ అండ్ బిల్డింగ్ లో వాటిని సర్వీసెస్ కింద తీసుకోండి. అదవుతుందా? నెక్స్ట్ లీజ్ ఆర్ లెట్టింగ్ అవుట్ either wholly or partly of the building including a commercial, industrial or residential complex for a business or commerce. సేమ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ అద్దెలకి ఇచ్చేవు, బిజినెస్ కో లేకపోతే రెసిడెన్షియల్ పర్పస్, దేనికైతే అది, దాన్ని సప్లై ఆఫ్ సర్వీసెస్ కింద తీసుకోండి. అదవుతుందా? నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆర్ ప్రాసెస్. ట్రీట్మెంట్ ఆర్ ప్రాసెస్ విచ్ ఈస్ అప్లైడ్ టు అనదర్ పర్సన్ గూడ్స్. అంటే ఏం లేదు, నీ గూడ్స్ మీద పక్కవాడు సమ్ ట్రీట్మెంట్ చేశాడు, సమ్ ప్రాసెస్ చేశాడు, అప్పుడు అలాంటి విషయంలో నీకు సప్లై ఆఫ్ సర్వీసెస్ అని తీసుకోవాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే సరదాగా క్లాత్ ఉందనుకో, అది నువ్వు కొనుక్కుని టైలర్కి ఇచ్చావు. వాడు ఏంటంటే ఒక ట్రీట్మెంట్ అప్లై చేసి దాన్ని ఒక షేప్ క్రియేట్ చేశాడు. సో వాడిచ్చింది సర్వీస్. అర్థమైందా? ఒక బంగారం రింగ్ ఉంది, నీ గూడ్ తీసుకెళ్లి పాలిష్ పెట్టడానికి ఇచ్చావు, వాడు దాని మీద సమ్ కెమికల్స్ వాడే ఏదో సమ్ ట్రీట్మెంట్ అప్లై చేశాడు. ఓకే, వాడు ఇచ్చింది మనకి సర్వీస్. క్లియర్ కదా? నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ అసెట్స్. గూడ్స్ ఫార్మింగ్ part of the assets of a business are transferred or disposed under the directions of person carrying on business so as no longer to form part of those assets. బిజినెస్ కోసం అసెట్స్ కొన్నావు, అది నువ్వు అమ్మేస్తున్నావు. ఓకే, అప్పుడు సప్లై ఆఫ్ గూడ్స్ అనేది తీసుకోండి. నీకు బిజినెస్ కోసం కొన్నావు, ఇన్పుట్ ట్యాక్స్ క్లెయిమ్ చేస్తావు, క్లెయిమ్ చేసి తర్వాత ఇప్పుడు ఫర్నిచర్ కేసులో, ఫర్నిచర్ లాంటి కేసు ఇన్పుట్ ట్యాక్స్ క్లెయిమ్ చేస్తావు, మళ్ళీ అమ్మేశావు.
అప్పుడు కూడా అది సప్లై ఆఫ్ గూడ్స్ గానే తీసుకోండి. ఓకేనా? గూడ్స్ హెల్డ్ ఆర్ యూజ్డ్ ఫర్ and put to private use are made available to another person for any purpose other than business. అంటే నేను అసెట్స్ ని బిజినెస్ కోసం కొనుక్కొని ప్రైవేట్ యూజ్ కోసం ఇస్తున్నా, దానికి కొంచెం కన్సిడరేషన్ ఏమన్నా తీసుకుంటున్నా. అర్థమైందా? ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నాడా, వాడు కంపెనీ కార్ ని వాడు పర్సనల్ పర్పస్ కోసం వాడుకుని నెలకి 50,000 కడుతున్నాడు, దాన్ని సర్వీసెస్ కింద తీసుకోండి అంటున్నాడు. అర్థమైందా? యాక్చువల్గా బిజినెస్ కోసం కొన్నప్పుడు బిజినెస్ కోసం వాడుకోవాలి, కానీ వాడు ప్రైవేట్ పర్పస్ కోసం వాడుకుని డబ్బులు ఇస్తున్నట్టు అనుకో, దాన్ని సప్లై ఆఫ్ సర్వీస్ కింద తీసుకోవాలి. నెక్స్ట్, వేర్ ఎనీ పర్సన్ సీజెస్ టు బి ఎ taxable person, any goods forming part of the assets of business carried on by him shall be deemed to be supplied in course or furtherance of his business before he ceases to be a taxable person, unless the business is transferred as a going concern or business is carried by a personal representative. అంటే నేను బిజినెస్ ఆపేద్దాం అనుకుంటున్నాను, నేను ఇన్పుట్ ట్యాక్స్ క్లెయిమ్ చేశాను, నేను రిజిస్ట్రేషన్ టాక్సబుల్ పర్సనాలిటీ కింద క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నా. క్లోజ్ చేసేసే ముందు ఈ గూడ్స్ ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను అనుకో, వాళ్ళు నా పార్ట్నర్స్ అవనే, నా మెంబర్స్ అవనే, ఎవరైనా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను అనుకో, దాన్ని సప్లై ఆఫ్ గూడ్స్ కిందే తీసుకోండి అని చెప్తారు. సో ఈ పాయింట్ మొత్తం అబ్జర్వ్ చేస్తే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి? ఈ పాయింట్ అంటే ఈ పైనుంచి ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ అసెట్స్ అని ఉంది కదా, ఆ పాయింట్, 4th పాయింట్. ఎక్కడైనా బిజినెస్ కోసం మనం అసెట్ తీసుకుని ఇన్పుట్ ట్యాక్స్ క్లెయిమ్ చేసి ఎలాగైనా దాటిస్తున్నాం అనుకో మన బిజినెస్ లోంచి, నువ్వు టాక్సబుల్ పర్సన్ గా ఉన్నా లేకపోయినా, బిజినెస్ కోసం ఇన్పుట్ ట్యాక్స్ క్లెయిమ్ చేసి, ఇన్పుట్ ట్యాక్స్ క్లెయిమ్ టాక్సబుల్ పర్సన్ మాత్రమే క్లెయిమ్ చేసుకోగలడు. ఫస్ట్ క్లియర్, టాక్సబుల్ పర్సన్ మాత్రమే క్లెయిమ్ చేసుకోగలడు. రిజిస్ట్రేషన్ తీసుకుని ఇన్పుట్ ట్యాక్స్ క్లెయిమ్ చేయగలడు. సో ఎవరైతే ఇలా ఇన్పుట్ ట్యాక్స్ క్లెయిమ్ చేసి బిజినెస్ కోసం వాడుకుంటారని చెప్పి కొనేసుకుంటారో, కొనేసి బిజినెస్ లోంచి బయటికి తోసేస్తున్నారు అనుకోండి, అది సప్లై ఆఫ్ గూడ్స్ కిందే తీసుకోవాలి. క్లియరా? నెక్స్ట్, రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ సప్లై ఆఫ్ సర్వీస్. నెక్స్ట్ పాయింట్ కొంచెం ఇంపార్టెంట్, 2-3 సార్లు వస్తూ ఉంటది. Construction of complex building civil structure, including a complex building intended for sale to buyer wholly or partly, except where the entire consideration has been received after the issuance of completion certificate or after its first occupation, whichever is earlier. Nana, construction of a complex building, ఇల్లులు, సింప్లీ రియల్ ఎస్టేట్, ఓకే. ఈ పాయింట్ ఏంటంటే దీన్ని సప్లై ఆఫ్ సర్వీస్ కింద తీసుకోండి. ఎప్పుడు అంటే ఇంటెండెడ్ ఫర్ సేల్ టు ఏ బయ్యర్ wholly or partly, except where the entire consideration has been received after issuance of completion certificate where required by the competent authority or its first occupation, whichever is earlier. ఏమైనా అర్థమైందా? కొంచెం ఇంపార్టెంట్ పాయింట్. బిల్డింగ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసి అమ్మేవి. ఓకే, అమ్ముతున్నప్పుడు నీకు కంప్లీషన్ సర్టిఫికేట్ అంటే తెలుసా? బిల్డింగ్స్ అయ్యి కంప్లీట్ అయ్యాక కంప్లీషన్ సర్టిఫికేట్ అని ఇస్తా ఉంటారు. అది జనరల్ ఇంజనీర్స్ అయ్యి ఇస్తా ఉంటారు. నెక్స్ట్, గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా
ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది అని చెప్పి రిపోర్ట్లు అయితే తెచ్చుకోవచ్చు. సో కాంపిటెంట్ అథారిటీ ఎవరైతే వాళ్ళు ఇస్తూ ఉంటారు ఈ సర్టిఫికేట్. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఎప్పుడైనా ఈ రియల్ ఎస్టేట్, బిల్డింగ్స్, ఇలాంటి కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, కన్సిడరేషన్ అనేది కంప్లీషన్ సర్టిఫికేట్ చెప్పవా? కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత గాని కన్సిడరేషన్ వచ్చింది అనుకో, అది సప్లైలోకే రాదు. అంటే మళ్ళీ చెప్తున్నా, కొంచెం లాజికల్ గా చెప్తున్నా. ఒక ఇల్లు కట్టేసి అమ్మేసాను అనుకో, ఇల్లు కట్టి అమ్మేసాను అనుకో, అప్పుడు అంటే ఇల్లు ఎప్పుడు కట్టేసానో కంప్లీషన్ సర్టిఫికేట్ వచ్చింది. ఆర్ ఎల్స్ రెడీ టు ఆక్యుపై. ఓకే, అప్పుడు నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను అనుకో. జనరల్ గా జిఎస్టి డెఫినేషన్ లో గూడ్స్ మీద, సర్వీసెస్ మీద పడుతుంది. అవునా? గూడ్స్ అంటే మూవబుల్ ప్రాపర్టీ గురించి ఎక్కువ మాట్లాడారు. ఇది యాక్చువల్ గా చూసుకుంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీలోకి వస్తుంది. సో ఇది సప్లై అనే డెఫినేషన్ లోకే రాదు. కానీ ఇక్కడ సప్లై ఆఫ్ సర్వీసెస్ అనే వర్డ్ ఎందుకు వచ్చిందంటే, ఈ కంప్లీషన్ సర్టిఫికెట్ కానీ ఆక్యుపేషన్ అంటే రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్ అని ఉంటాయి చూసారు ఎప్పుడైనా? రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్ అనే బోర్డు కానీ, కంప్లీషన్ సర్టిఫికేట్ కానీ రాక ముందే నువ్వు కన్సిడరేషన్ కానీ తీసుకున్నావు అనుకో, అది సప్లై ఆఫ్ సర్వీస్, జిఎస్టి పే చెయ్యాలి. అర్థమైందా? క్లియరా? Nana, competent authority means government, architect, chartered engineer, licensed surveyor. Okay. Next, construction. Construction includes addition, alteration, replacement, remodeling for the existing civil structure. Next, Nana, C. Temporary transfer or permitting the use or enjoyment of intellectual property rights. IPR. Intellectual property rights ante telusa? నీ నాలెడ్జ్ ఏమన్నా ఉందనుకో, దాన్ని నేను వాడుకుంటున్నాను అనుకో, నువ్వేమన్నా డబ్బులు నువ్వు ఛార్జ్ చేస్తున్నావు అనుకో, దాన్ని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటాం. జనరల్లీ పేటెంట్స్ అవి వాటి మీద క్రియేట్ చేస్తూ ఉంటాం. ఓకే, వాటిని ఏమనాలి? సప్లై ఆఫ్ సర్వీసెస్ అనాలి. నాన్న ఇవంతా సప్లై ఆఫ్ సర్వీసెస్ అనే. నెక్స్ట్, డెవలప్మెంట్, డిజైనింగ్, ప్రోగ్రామ్, కస్టమైజేషన్, అడాప్షన్, ఎన్హాన్స్మెంట్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్. ఇలాంటి ఏ పనులు చేసినా దాన్ని కూడా సర్వీసెస్ లోకే వస్తాయి. నెక్స్ట్, అగ్రీయింగ్ టు ఆబ్లిగేషన్ టు రిఫ్రెయిన్ ఫ్రమ్ ఎన్ యాక్ట్ ఆర్ టు టాలరేట్ అన్ యాక్ట్ ఆర్ సిచ్యువేషన్ ఆర్ టు డూ అన్ యాక్ట్. నేను ఆల్రెడీ చెప్పాను, ఫర్బేరెన్స్ అనే వర్డ్ చెప్పాను, గుర్తుందా? అంటే మనం డబ్బులు తీసుకుని మనం ఆ పనిలోకి ఎంటర్ అవ్వం, అది కూడా సర్వీసే. ఓకే. నెక్స్ట్, transfer of right to use any goods for any purpose for cash, deferred payment or other valuable consideration. Right to use of the goods వస్తుంది డబ్బులు పే చేయడం వల్ల. అంటే సింపుల్ రెంట్ తీసుకుంటున్నాను ఇలాంటివే. బట్ రెంట్ అనే వర్డ్ రాకుండా వేరే ఏమన్నా సిచ్యువేషన్ క్రియేట్ అయినా సరే అది కూడా సప్లై ఆఫ్ సర్వీసే. క్లియర్ నాన్న? ఇక్కడ వరకు బానే ఉందా అన్న? ఫాలోయింగ్ కాంపోజిట్ సప్లైస్. కాంపోజిట్ సప్లైస్ అంటే నేను మళ్ళీ చెప్తాను తర్వాత. దాంట్లో ఫస్ట్ వర్క్స్ కాంట్రాక్ట్ అన్న. వర్క్స్ కాంట్రాక్ట్ అంటే ఏంటి అంటే బిల్డింగ్, కన్స్ట్రక్షన్, ఫ్యాబ్రికేషన్, కంప్లీషన్, ఎరెక్షన్, ఇన్స్టలేషన్, ఫిట్టింగ్ అవుట్, ఇంప్రూవ్మెంట్, మోడిఫికేషన్, రిపేర్, మెయింటెనెన్స్, రెనోవేషన్, ఆల్టరేషన్ ఆర్ కమిషనింగ్ ఆఫ్ ఎనీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ wherein transfer of property in goods is involved in execution of contract. అంటే వర్క్స్ కాంట్రాక్ట్ అంటే ఏంటంటే నీకు డబ్బులు ఇచ్చా, అరే రోడ్డు కాంట్రాక్ట్ వేసేయని ఇచ్చా, డబ్బులు ఇచ్చాను. ఇప్పుడు ఏంటి వాడు ఏం చేస్తాడు?
ఆ రోడ్డు కాంట్రాక్ట్ కోసం గూడ్స్ కొనుక్కుంటాడు. గూడ్స్ కొని ఆ గూడ్స్ తో నీకు రోడ్ వేస్తాడు. అలాగే లేబర్ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళతో పని కూడా చేయిస్తాడు. అంటే వాడు ఆ కాంట్రాక్ట్ చేయడానికి గూడ్స్ ని సర్వీసెస్ ని కూడా ఇన్వాల్వ్ చేసేస్తాడు. అలాంటి వాటిని వర్క్స్ కాంట్రాక్ట్స్ అంటాము. వాటిని సప్లై ఆఫ్ సర్వీసెస్ గానే తీసుకోండి. ఓకే, నెక్స్ట్ supply of goods by any unincorporated association or body of persons to a members for cash, deferred payment or other valuable consideration. అన్న అసోసియేషన్స్ ఫామ్ అవుతాయి కదా, జనరల్ గా ఫామ్ అయ్యి వాళ్ళల్లో వాళ్ళు గూడ్స్ సప్లై చేసుకుంటున్నారు అనుకో. అంటే మహర్షి సినిమా చూసారా? మహర్షి సినిమాలో అందులో రైతుల గురించి ఒక చిన్న మీటింగ్ జరుగుతుంది. మనం ఎంతమంది అపార్ట్మెంట్స్ ఉన్నామో మనమే ఒక అసోసియేషన్ కింద ఫామ్ అయ్యి మనలో మనమే కొనుక్కొని మనలో మనమే అమ్ముకుంటే బోల్డ్ అనే డబ్బులు మిగులుతాయి కదా. సో ఇలా అసోసియేషన్ కింద ఫామ్ అయ్యి మెంబర్స్ కి వాళ్ళు ఇచ్చే డబ్బులు బట్టి వాళ్ళు గూడ్స్ ఇస్తున్నారు అనుకో అసోసియేషన్ తరపు నుంచి, అది సప్లై ఆఫ్ గూడ్స్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ taxability of tenancy rights or pagadi under GST. అన్న పగడి అంటే జస్ట్ ఒక లాంగ్వేజ్ లో ఒక వర్డ్ అంతే. తెలుగులో అద్దె కట్టడం, రెంట్ అంతే. మహారాష్ట్ర వర్డ్ అనుకుంటా, మహారాష్ట్ర వర్డ్ అనుకుంటా. మహారాష్ట్రలో ఏంటంటే పగడి కట్టారా అంటారు అంతే. పగడి అంటే ఏం లేదు, అద్దె కట్టడం అంటే రైట్, ఒక రైట్ క్రియేట్ అవుతుంది అనమాట. నేను ఆ ఏరియాలో నివసించడానికి నేను ఒక అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతాను కదా, దానికి పే చేసే అమౌంట్ పగడి అంటాం. క్లియరా? సో దిస్ ఈస్ టెనెన్సీ రైట్స్ అనమాట. మహారాష్ట్ర రెంట్ కంట్రోల్ యాక్ట్, మహారాష్ట్ర రెంట్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం అయితే పగడి అంటాం. మిగతా వాటిలో అయితే రెంట్ నార్మల్ వర్డ్స్ వాడతాం. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెనెన్సీ రైట్, సప్లై ఆఫ్ సర్వీస్ అండ్ లయబుల్ టు జిఎస్టి. ట్రాన్స్ఫర్ ఆఫ్ టెనెన్సీ రైట్స్ అంటే ఇప్పుడు నేను ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నా, బిజినెస్ చేద్దాం అని చెప్పి 10,000కి తీసుకొని నా దగ్గరకు ఇంకోటి ఎవడో వచ్చాడు, నాకు అర్జెంట్ గా ఒక ఇల్లు కావాలి బిజినెస్ సెట్ చేయడానికి. నాకు 1 year వరకు ఏమంటారు టెనెన్సీ రైట్ ఇచ్చాడు ఓనర్, నువ్వు ఉండొచ్చు 1 year అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యాము అని చెప్పి. ఇప్పుడు ఏం చేశానంటే నేను వీడికి అద్దెకిస్తే 15,000 ఇస్తా అంటున్నాడు. నేను పని చేయకపోయినా నాకు ఇంకో 5,000 లాభం వస్తుంది కదా అని చెప్పి నాకున్న టెనెన్సీ రైట్స్ ని వీడికి ట్రాన్స్ఫర్ చేశాను. అర్థమైందా? ఎందుకు? ఏదో కన్సిడరేషన్ నాకు మిగులుతుంది కాబట్టి. అర్థమైందా? అది లయబుల్ టు జిఎస్టి అంటున్నాడు. ఆ మిగులుతున్న కన్సిడరేషన్ ఏదైతే అది. సరేనా? నెక్స్ట్ GST is attracted even though stamp duty and registration charges is levied on such premium. అంటే ఎలా అంటే రెంటల్ అగ్రిమెంట్ అవి ఎంటర్ అయినప్పుడు జనరల్ గా కొన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోండి, లీగల్ వ్యాలిడిటీ ఉంటుంది అని చెప్తారు. అప్పుడు ఏంటంటే స్టాంప్ డ్యూటీ అవన్నీ కడతాం. స్టాంప్ డ్యూటీ అంటే తెలుసు కదా, స్టేట్ రెవెన్యూ అథారిటీకి మనం కట్టాము. ఇక్కడ ఎవడో క్వశ్చన్ రైజ్ చేశాడు, నేను అక్కడ స్టాంప్ డ్యూటీ అది కడుతున్నాను కదా, అది గవర్నమెంట్ కి రెవెన్యూయే కదా, మళ్ళీ నేను జిఎస్టీ పే చేయాలా అన్నాడు. జిఎస్టీ దానికి సంబంధం లేదు, నువ్వు పే చేయాల్సిందే, నువ్వు స్టాంప్ డ్యూటీ కట్టినా అంటున్నాడు. ఓకేనా? నెక్స్ట్ దేనికైనా గూడ్స్ ఆర్ సర్వీసెస్ సప్లైలో ఏంటి సప్లై అంటే ఏంటన్నా ప్రాబ్లమ్స్ బోల్డ్ ఉన్నాయి, వరుసగా చెప్పుకుంటూ వెళ్తాం. Nana, transfer of tenancy rights cannot be regarded as sale of land and building. Tenancy rights అంటే ఏంటి? అద్దెకిచ్చే ఆప్షన్. దాన్ని సేల్ ఆఫ్ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ కింద అనకూడదు. ఎందుకంటే సేల్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ అనేసాం అనుకో, జిఎస్టీ పర్వీలో ఉండదు, జిఎస్టీ అగ్గొడేయచ్చు. సో అందుకు ఎవడో కేసు వేసినట్టున్నాడు. ఓకేనా? అప్పుడు ఇలాంటి క్లారిటీ పెంచుతూ ఉంటారు. నెక్స్ట్ గ్రాంట్ ఆఫ్ టెనెన్సీ రైట్స్ ఇన్ ఏ రెసిడెన్షియల్ డ్వెల్లింగ్ అగైనెస్ట్ tenancy premium exempt from tax. Exempt from tax అంటే ఏమిటి అంటే
నేను రెసిడెన్షియల్ పర్పస్ కోసం అద్దెకిస్తున్నాను అనుకో. యాక్చువల్ గా టెనెన్సీ రైట్స్ ఏమన్నా ఇస్తున్నప్పుడు, నేను ఎవరికైనా అద్దెకిస్తున్నప్పుడు నేను ఏం చేస్తున్నాను, సప్లై ఆఫ్ సర్వీసెస్ చేస్తున్నాను. అవునా? నేను ఎవరికైనా నా ప్రాపర్టీని అద్దెకిస్తున్నాను, దాని మీద నాకు కన్సిడరేషన్ వస్తుంది అనుకో, దాన్ని సప్లై ఆఫ్ సర్వీసెస్ అంటాం. క్లియర్ కదా దాని వరకు? నేను రెసిడెన్షియల్ పర్పస్ కోసం ఇచ్చాను అనుకో, అది ఎగ్జంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్. అది మనకి ఎగ్జంప్షన్స్ అనే చాప్టర్ లో మళ్ళీ వస్తుంది. వీడు ముందుగా ఇచ్చాడు. ఓకేనా? రెసిడెన్షియల్ పర్పస్ కోసం నీకు ఇన్కమ్ వస్తుంటే ఇండియాలో ప్రస్తుతానికి ఎగ్జంప్షన్స్ లో ఉంది. సో నీకు నీ కన్సిడరేషన్, నీ టర్న్ ఓవర్ 20 lakhs దాటి ఎన్ని కోట్లు ఉన్నా నువ్వు రెసిడెన్షియల్ పర్పస్ నుంచి అర్న్ చేస్తుంటే దానికి జిఎస్టి కట్టాల్సిన అవసరం లేదు. క్లియర్? ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, జిఎస్టి కట్టాల్సిన అవసరం లేదు రెసిడెన్షియల్ పర్పస్ కోసం ఇచ్చినప్పుడు. అదే ఇల్లు రెసిడెన్షియల్ బిల్డింగ్ ని కమర్షియల్ పర్పస్ కోసం ఇచ్చావు అనుకో, నీ టర్న్ ఓవర్ దాటింది అనుకో, జిఎస్టి పే చేయాలి. క్లియర్ కదా? నెక్స్ట్, యాక్టివిటీస్ neither supply of goods nor supply of services. సింప్లీ నెగిటివ్ లిస్ట్ షెడ్యూల్ 3 ముద్దు పేరు గుర్తుందా? ఇంపార్టెంట్ మాస్టరింగ్ నెగిటివ్ లిస్ట్ కంపల్సరీ. ఎందుకంటే మనం ప్రాబ్లం జరుగుతున్నప్పుడు, ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు ఏ సర్వీసు, ఏ గూడు, లేకపోతే దేనికి సంబంధించి నెగిటివ్ లిస్ట్ లోకి వచ్చేస్తాయి అనేది మనం ఆలోచించుకునే అంత గ్యాప్ కూడా రాకూడదు. అంత అనర్గళంగా రావాలి మన మైండ్ కి. ఇదా, ఇది నెగిటివ్ లిస్ట్ కదా, దీనికి ట్యాక్స్ ఉండదు, ఇది అసలు సప్లై కాదు, ఇలా వచ్చాయి. సో కొంచెం మాస్టరింగ్ చేయాలి, గుర్తుండిపోతాయి. ఫస్ట్ వన్, ఫంటాస్టిక్ వన్, సర్వీసెస్ బై అన్ ఎంప్లాయీ టు ఎంప్లాయర్ ఇన్ కోర్స్ ఆర్ ఇన్ రిలేషన్ టు హిస్ ఎంప్లాయ్మెంట్. అంటే ఒక ఉద్యోగి వాడు ఓనర్ కి, అదే ఉద్యోగం ఇచ్చిన వాడికి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాడు కదా, దాన్ని నెగిటివ్ లిస్ట్ లో ఫస్ట్ పాయింట్ కింద తీసుకుంటున్నారు. సో ఇది నెగిటివ్ లిస్ట్. మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ పాయింట్ లో ట్విస్ట్ ఎలా ఉంటదంటే, ఈ ఎంప్లాయర్ అనేవాడు ఇక్కడికి వచ్చి, ఎంప్లాయీ అనేది ఇక్కడికి వచ్చింది అనుకో, అది నెగిటివ్ లిస్ట్ కాదు, జస్ట్ ట్విస్ట్. మనకి క్వశ్చన్ పేపర్ చూసిన వెంటనే ఆత్రం కొద్ది నెగిటివ్ లిస్ట్, ఎంప్లాయీ ఎంప్లాయర్ రెండు వర్డ్స్ చూడగానే నెగిటివ్ లిస్ట్ వెళ్ళిపోద్ది. నిజంగా చెప్తున్నా, అలాగే వెళ్ళిపోద్ది. సో మీరు చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. ఎంప్లాయీ ఎంప్లాయర్ కి ఇస్తున్నాడా, ఎంప్లాయర్ ఎంప్లాయీకి ఇస్తున్నాడా? ఓకేనా? సో శాలరీ తీసుకుంటారు కదా, ఎంప్లాయీ ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉంది, అది నెగిటివ్ లిస్ట్. అందులో గిఫ్ట్స్ 50,000 లోపు అయితే జిఎస్టి పడదు, 50,000 కన్నా ఎక్కువ అయితే జిఎస్టి పడుతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్, సర్వీసెస్ బై ఎనీ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ ఎస్టాబ్లిష్డ్ అండర్ లా ఫర్ టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్. అంటే కోర్టులు ఇవన్నీ ఉంటాయి కదా, అదేంటే జుడిషియల్ మెజిస్ట్రేట్స్, ఇవన్నీ అందులో మనం ఫీజు కడతాం తెలుసా, లీగల్ ఛార్జెస్, డాక్యుమెంటేషన్ ఛార్జెస్, ఇలా పేపర్ వర్క్ ఇలాంటివి ఉంటాయి. మన కన్సిడరేషన్ తీసుకుంటున్నారు కదా, అవి కూడా నెగిటివ్ లిస్ట్ లోకి వస్తాయి. ఓకే, నెక్స్ట్, ద ఫంక్షన్స్ పర్ఫార్మ్డ్ బై ఎంపీస్, ఎమ్మెల్యేస్, మెంబర్ ఆఫ్ పంచాయత్, మెంబర్ ఆఫ్ మున్సిపాలిటీస్, మెంబర్స్ ఆఫ్ అదర్ లోకల్ అథారిటీస్, కార్పొరేటర్లు, సర్పంచ్లు, ఇలాంటి వాళ్ళందరూ నెగిటివ్ లిస్ట్. క్లియర్? ఎందుకంటే వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేసినందుకు వాళ్ళకి కూడా ఒక హానరోరియం అని ఇస్తారు, ఒక అమౌంట్ ఇస్తారు. అది శాలరీ కాదు, శాలరీ అనకూడదు. ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉంటేనే శాలరీ అనాలి. వీళ్ళు 5 ఏళ్ళు మాత్రం ఉంటారు, సో ఆ రిలేషన్షిప్ ఏం కాదు. హానరోరియం అంటే గౌరవనీయ ప్రదంగా కొంచెం అమౌంట్ ఇస్తున్నాము, ఎందుకంటే మీరు మమ్మల్ని, మా కోసం మీరు సేవ చేస్తున్నారు కాబట్టి. ఓకే, నెక్స్ట్, ద డ్యూటీస్ పర్ఫార్మ్డ్ బై ఎనీ పర్సన్ హూ హోల్డ్స్ ఎనీ పోస్ట్ ఇన్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ దట్ కెపాసిటీ. అంటే కొన్ని డెసిగ్నేషన్స్ ఇస్తారు కదా, డిసిసిపి చైర్మన్, లేకపోతే లేపాక్షి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయనుకో, దానికి ప్రెసిడెంట్, ఇలా కొన్ని డెసిగ్నేషన్స్ ఇస్తారు, వాటికి కూడా ఆనరోరియం ఇస్తారు. అలాంటి పొజిషన్స్ కానీ అవి కూడా నెగిటివ్ లిస్ట్.
Next, duties performed by any person as a chairperson, member or director, central state, who is not deemed as employee before commencement of this clause. వీళ్ళు ఎంప్లాయీ కాకుండా కాంట్రాక్ట్ బేస్ మీద హైర్ చేసుకుంటూ ఉంటారు. అంటే రిటైర్డ్ ఐఏఎస్లు ఇలాంటి వాళ్ళని ఏం చేస్తారంటే కొన్ని ఆర్గనైజేషన్స్ మీ సర్వీసెస్ మాకు కావాలి అని చెప్పి ఎంతో కొంత డబ్బులు ఇస్తూ చేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి డెసిగ్నేషన్ అని కానీ అలాంటి వాటి ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉండదు. బట్ కొన్ని అవసరమైన సిచ్యువేషన్స్ లో గవర్నమెంట్ వాళ్ళకి ఆ పోస్టులు ఇస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు అజిత్ దోయల్ అంటే చూసారా, యాక్చువల్లీ ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉంది. అజిత్ దోయల్ పేరన్నా జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియా అంటారు. ఓకే నెక్స్ట్, సర్వీసెస్ ఆఫ్ ఫ్యూనరల్, బరియల్, క్రెమటోరియం ఆర్ మార్చురీ ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డిసీజ్డ్. శ్మశానం, లేకపోతే మార్చరీ, లేకపోతే అంబులెన్స్ సర్వీసెస్, ఇలాంటివన్నీ నెగిటివ్ లిస్ట్ లో ఉన్నాయి. క్లియర్? నెక్స్ట్, సేల్ ఆఫ్ ల్యాండ్, సేల్ ఆఫ్ బిల్డింగ్ సబ్జెక్ట్ టు క్లాస్ పారాగ్రాఫ్ 5 ఆఫ్ షెడ్యూల్ 2 అంటే ఏంటంటే ఇందాక షెడ్యూల్ 2 చదువుతున్నప్పుడు ఒక మీనింగ్ చదువుకున్నాం కదా, ఇవన్నీ సర్వీసెస్ అనండి, అది కాకుండా వేరేది ఏమన్నా జరిగితే అది సర్వీసెస్ అనకండి అన్నారు. అది కాకుండా ఏమన్నా జరిగితే అది సర్వీసెస్ అనకండి అన్నారు కదా, అదే ఇది నెగిటివ్ లిస్ట్ లో పెట్టాము అంటున్నారు. క్లియరా? బిల్డింగ్ కట్టేసాక డబ్బులు వచ్చినాయి, బిల్డింగ్ కంప్లీషన్ సర్టిఫికెట్, ఆక్యుపేషన్, ఇవన్నీ జరిగిపోయాక కన్సిడరేషన్ వచ్చింది, అవన్నీ నెగిటివ్ లిస్ట్ లోకి వస్తాయి. ఓకేనా? సేల్ ఆఫ్ ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ. నెక్స్ట్, సప్లై ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ఏ ప్లేస్ ఇన్ నాన్ టాక్సబుల్ టెరిటరీ టు another place in non-taxable territory without such goods entering into India. Without goods entering into India. నేను ఇండియాలో ఉన్నాను నాన్న. ఓకే, నేను ఇండియాలో ఉన్నా. నేను యుఎస్, యుక్రెయిన్, నేను ఇండియాలో ఉండి యుక్రెయిన్ వాళ్ళకి యుఎస్ఏ వాళ్ళకి ఒక డీల్ సెట్ చేశాను. దానికి నాకు డబ్బులు వస్తాయి కన్సిడరేషన్. ఏంటి? వెపన్స్ సప్లై చేస్తున్నాను అనమాట యుఎస్ఏ వాళ్ళకి అయితే యుక్రెయిన్ వాళ్ళకి. సో ఇది నాన్ టాక్సిబుల్ టెరిటరీయే, ఇది నాన్ టాక్సిబుల్ టెరిటరీ. నాన్ టాక్సిబుల్ టెరిటరీ అంటే ఏంటి? టాక్సిబుల్ టెరిటరీ కాదు అని. టాక్సిబుల్ టెరిటరీ ఏంటి అసలు మన ఇండియాకి? మన ఇండియా అండ్ ఇట్స్ టెరిటోరియల్ వాటర్స్. ఓకే, అంటే మన యాక్ట్ జిఎస్టి అనే యాక్ట్ ఎక్కడి వరకు పనిచేస్తుంది? మన ఇండియా వరకే పనిచేస్తుంది, మిగతాదంతా నాన్ టాక్సిబుల్ టెరిటరీ. సో అలాంటి వాటి మధ్యన ట్రాన్సాక్షన్స్ చేశా. ఆ గూడ్స్ ఇండియాలోకి ఎంటర్ అవ్వకుండానే ఆ ట్రాన్సాక్షన్ నేను కంప్లీట్ చేసా, దానికి నాకు కన్సిడరేషన్ వచ్చింది. అప్పుడు జిఎస్టి అప్లై అవ్వదు. అర్థమైందా? ఇన్కమ్ ట్యాక్స్ ఇది వేరే, అది దట్ దిస్ అని ఏముండదు. ఇంకా ఎవ్రీథింగ్ ఫైనల్ గా నీకు డబ్బులు వచ్చినాయి కదా, దా చూసుకుందాం అంతే. నెక్స్ట్ నాన్న, సప్లై ఆఫ్ వేర్ హౌస్డ్ గూడ్స్ టు ఎనీ పర్సన్ బిఫోర్ క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్సంప్షన్. నెక్స్ట్, supply of goods by consignee to any other person by endorsement of documents of title to goods after the goods have been discharged from the port of origin located outside India before clearance for home consumption. nana ee 2 points ఉన్నాయి కదా, ఇది కస్టమ్స్ సంబంధించిన పాయింట్. కస్టమ్స్ జస్ట్ నెగిటివ్ లిస్ట్ లో క్లియర్ గా రాసుకోండి, మీకు ఫైనల్ లో బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వాటి మీద క్వశ్చన్స్ రైజ్ చేసే అవకాశాలు తక్కువ ఉంటాయి, బట్ నెగిటివ్ లిస్ట్ లో ఏమన్నా అడిగితే చెప్పను. ఓకే, కస్టమ్స్ లో ఏంటంటే నాన్న, ఇండియా ఉంది కదా, నువ్వు
గూడ్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకే, గూడ్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఎప్పుడైతే ఇండియన్ టెరిటోరియల్ వాటర్స్ లోపలికి గూడ్స్ ఎంటర్ అవుతాయో, ఇదో షిప్ అనుకో, దీనికో జెండా, ఎంటర్ అవుతాయో అది మన ఇండియన్ కస్టమ్స్ లోకి ఎంటర్ అయిపోయినట్టు. సో ఇప్పుడు ఇండియన్ కస్టమ్స్ లో ఎంటర్ అవ్వాలి అంటే అది ఇండియాలోకి వచ్చిన తర్వాత అది మనం తీసుకెళ్ళాలి అంటే ఇక్కడ వేర్ హౌస్ అని చెప్పి చిన్న బిల్డింగ్స్ కడతారు. మనం బీచ్కి వెళ్ళే దారిలో రేక్ షెడ్లు లాంటివి ఏ ఉంటాయి చూసారా, ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఈసారి నేను చూస్తాను. ఎందుకు అంటే షిప్స్ డైరెక్ట్ గా రోడ్ల మీదకి రాలేదు. పెద్ద పెద్ద షిప్స్ ఏమో కొంచెం సముద్రానికి ఎక్కువ వాటర్ ఉన్న ఏరియాలో ఆగుతాయి. చిన్న చిన్న షిప్స్ అయితే పోర్ట్ వరకు రప్పించేస్తారు. ఇప్పుడు ఏంటంటే అందులో ఉన్న గూడ్స్ ఉన్నాయి కదా, ఆ గూడ్స్ ని వేర్ హౌస్ల్లో పెడతారు. ఎందుకు పెడతారు అంటే ఆ షిప్ నుంచి వచ్చిన గూడ్స్ అన్ని కూడా వేర్ హౌస్ లో పెట్టిన తర్వాత అవి చూసి దానికి అసలు ఏం గూడ్స్ వాళ్ళు తెప్పించుకున్నారు అవన్నీ చూసిన తర్వాత నీ చేత కస్టమ్స్ డ్యూటీ కట్టించుకుంటారు. కస్టమ్స్ డ్యూటీ కట్టించుకున్న తర్వాత ఈ గూడ్స్ నీకు వదులుతారు. ఓకేనా, ప్రాసెస్ అర్థమైందా? ఫస్ట్ షిప్ వస్తుంది, షిప్ వచ్చి ఒక స్పాట్ లో వేర్ హౌస్ అనే ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ లోకి ఆ లోడ్ అంతా దింపేస్తారు. దింపేసిన తర్వాత ఓనర్ ని పిలిపిస్తారు. అండ్ ఆ షిప్ వచ్చిందని ముందుగానే ఓనర్లు వెళ్ళిపోతారు ఫాస్ట్ గా వచ్చేయాలనుకుంటే. సో ఇప్పుడు ఆ టైంలో ఏం చేస్తారంటే వేర్ హౌస్ దాటి ఆ గూడ్స్ నీకు రావాలి అనుకున్నప్పుడు అక్కడ కస్టమ్స్ డ్యూటీ కట్టి అప్పుడు నీ గూడ్స్ నువ్వు తీసుకుంటావు. ఓకే, ఇక్కడ ఏంటంటే 2 పాయింట్లు చెప్తున్నాడు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు వేర్ హౌస్ ఉంది కదా, వేర్ హౌస్ నుంచి బయటికి రాకముందే అంటే వాడికి నేను కస్టమ్స్ డ్యూటీ కట్టకుండానే నేను ఇంకొకటికి సేల్ చేస్తా. అర్థమైందా? నేను ఇంకా తీసుకోలే, కస్టమ్స్ డ్యూటీ కట్ట ఓనర్షిప్ నేను క్లెయిమ్ చేసుకోలే. షిప్ వచ్చింది, వచ్చిన వెంటనే అరే ఆ షిప్ నువ్వు నేను నీకు అమ్మేస్తున్నాను అని చెప్పి నేను ఓనర్ని అని చెప్పి ఒక డాక్యుమెంట్ ఉంటుంది కదా, ఆ షిప్ నుంచి గూడ్స్ నావి అని చెప్పి డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్ ఇంకోటికి ఇచ్చాను, ఆడికి అమ్మేశాను అవన్నీ. అప్పుడు అది నెగిటివ్ లిస్ట్ లో పెట్టండి అని చెప్తున్నాను. ఇప్పుడు ఏం జరుగుద్దంటే ఇప్పుడు వాడు కదా గూడ్స్ కి ఓనర్, ఇప్పుడు వాడు కదా గూడ్స్ బయటికి తెచ్చుకోవాలి. అందుకు ఈ వేర్ హౌస్ లోంచి వాడు కస్టమ్స్ డ్యూటీ కట్టి అప్పుడు గూడ్స్ బయటికి తెచ్చుకుంటాడు. పర్లేదా? సో ఏంటన్నా, సో ఏంటంటే వేర్ హౌస్ గూడ్స్ హోమ్ కన్సంప్షన్ కోసం మనం తీసేసుకోక ముందే ఎవరికైనా సేల్ చేసేస్తే ఇది నెగిటివ్ లిస్ట్ లోకి వెళ్తుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటన్నా, ఒకసారి నెక్స్ట్ పాయింట్ చదవండి గట్టిగా ఒకరు. సాగర్ చదువు. 8 లో బి. రెండాటికి తేడా ఏంటంటే ఛత్రపతి సినిమా చూసారా? అందులో డైలాగ్ ఉంటది, సముద్రంలోకి రాకముందే వీళ్ళు సరుకుని ఎలా మాయం చేస్తారు తెలుసా? చెప్పు. యాక్చువల్లీ ఏంటంటే ఇండియన్ టెరిటోరియల్ వాటర్స్ ఉంది కదా, అందులోకి వస్తే కదా నీకు అది కూడా ఎంటర్ అవ్వకుండా నేను బయట నుంచి గూడు వస్తుంటే షిప్ ఎక్కడో ఉంటే అక్కడే ఇక్కడ నేను సేల్ మాట్లాడేశాను, బయట నుంచే మాట్లాడేశాను. అరే షిప్ వస్తుంది, ఇంత లోడ్ వస్తుంది, సో నేను అమ్మేస్తున్నాను అని చెప్పేసి డీల్ సెట్ చేసుకున్నాను. దీన్ని హై సీ సేల్ అంటారు. హై సీ అంటే ఏంటి అనేది మీకు డిటిలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది.
సో ఈ టెరిటోరియల్స్ వాటర్ కన్నా దాటిన తర్వాత ఉంటుంది చూడు ఒక ఏరియా, వాటర్ ఏరియా, దాన్ని హైసీస్ అంటాం. ఓకే, అక్కడ ఏమన్నా సేల్ చేసేసిన సేమ్ పాయింట్ కొంచెం ఎక్స్టెండ్ చేశాడు అంతే. ఇక్కడ పాయింట్ ఏంటంటే బయట నుంచి అంటే అవుట్ సైడ్ ద టెరిటరీ నుంచి నీకు గూడ్స్ వస్తున్నాయి, అప్పుడు ఏమన్నా జరిగినప్పుడు బిఫోర్ క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్సంప్షన్ నువ్వు సప్లై చేసినప్పుడు, ఆర్ ఎల్స్ ఎండార్స్మెంట్ ఆఫ్ టైటిల్ అంటే నీ ఓనర్షిప్ వాడికి ట్రాన్స్ఫర్ చేసేసినప్పుడు దాన్ని కూడా నేటివ్ లిస్ట్ లో పెట్టండి అని చెప్పారు. ఓకేనా? నెక్స్ట్ నాన్న నెగిటివ్ లిస్ట్ లో ఏ పాయింట్ అయ్యింది? క్లియర్ కదా నెగిటివ్ లిస్ట్ లో ఏమేమి ఉన్నాయో. నెక్స్ట్ బి ఏంటంటే నోటిఫైడ్ యాక్టివిటీస్ ఆర్ ట్రాన్సాక్షన్స్ అండర్టేకెన్ బై ద గవర్నమెంట్ ఇన్ విచ్ దే ఆర్ ఎంగేజ్డ్ యాజ్ పబ్లిక్ అథారిటీస్. అంటే ఏంటంటే నాన్న పబ్లిక్ అథారిటీ అనే పేరు చెప్పి గవర్నమెంట్ కొన్ని సర్వీసెస్ చేస్తుంది కదా, అవి కూడా ట్యాక్సిబిలిటీలోకి రావు. కన్సిడరేషన్ తీసుకున్నా కొన్ని నోటిఫైడ్ సర్వీసెస్ మాత్రమే. ఓకే, ఇప్పుడు మన చేత అదే వాటర్ ట్యాక్స్ అది కట్టించుకుంటాం, దానికి జిఎస్టీ లేవి చేయదు. ఎందుకు అంటే నీకు జనరల్ గా కనీసం వాళ్ళ టర్న్ ఓవర్, గవర్నమెంట్ టర్న్ ఓవర్, నా మున్సిపాలిటీ టర్న్ ఓవర్ 20 lakhs దాటుది కదా అందరి చేత కట్టించుకుంటున్నప్పుడు. అయినా ఇది పబ్లిక్ అథారిటీస్ కి చేస్తున్న సర్వీసెస్ కాబట్టి వాటికి జిఎస్టీ లెవీ చేయరు. ఓకే, బట్ వీళ్ళు కమర్షియల్ పర్పస్ కానీ బిజినెస్ ఎంటిటీస్ కి కానీ సప్లై చేస్తుంటే అది సప్లై డెఫినేషన్ లోకి వస్తుంది. ఓకేనా? జనరల్ పబ్లిక్ కి చేసే సర్వీసెస్ లోని రాదు, బట్ కమర్షియల్ పర్పసెస్ కోసం ఎవరికైనా, అంటే నాదొక వాటర్ ప్లాంట్ ఉందనుకో, ఉంది, నేను బిజినెస్ చేస్తున్నా, నేను గవర్నమెంట్ వాటర్ అమ్ముతుంది కదా అని చెప్పి 4 ట్యాంకులు వాటర్ పంపించండి అని చెప్పి నేను డబ్బులు కడతాను అని చెప్పి కట్టాను, అప్పుడు అది పబ్లిక్ సర్వీసెస్ లోకి రాదు. ఎందుకంటే నాకు బిజినెస్ ఎంటిటీకి వాడు సర్వీసెస్ సప్లై చేస్తున్నాడు. ఓకేనా? సో అవి ట్యాక్సిబిలిటీలోకి సప్లైలోకి వస్తాయి, జనరల్ పబ్లిక్ చేసే సర్వీసెస్ అయితే రావు. క్లియర్ కదా? నెక్స్ట్ లోకల్ అథారిటీ అంటే ఏంటి? పంచాయతీ, మున్సిపాలిటీ, మున్సిపాలిటీ కమిటీ. కంటోన్మెంట్ బోర్డ్ అంటే బార్డర్స్ ఉండే వాళ్ళని కంటోన్మెంట్ అంటారు. నెక్స్ట్ రీజనల్ కౌన్సిల్ ఆర్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్, డెవలప్మెంట్ బోర్డ్, రీజనల్ కౌన్సిల్. నాన్న ఇప్పుడు డెఫినేషన్స్ లో ఈ వర్డ్స్ ఉంటాయి కదా, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ తెలుసుకోవడం మాత్రమే. నెక్స్ట్ అనే నోటిఫికేషన్ services by way of any activity in relation to function entrusted to panchayat of the constitution undertaken by the central government or state government or any local authority which are engaged as public authority shall be treated neither as supply nor supply of services. When the same point nana ఎవరు చేసినా మున్సిపాలిటీ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు పబ్లిక్ అథారిటీ కోసం చేస్తున్నప్పుడు దట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ నైదర్ ఏ సప్లై నార్ ఏ సర్వీస్. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి. ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ నోటిఫైడ్ దట్ సర్వీస్ బై వే ఆఫ్ గ్రాంట్ ఆఫ్ ఆల్కహాలిక్ లిక్కర్ లైసెన్స్ against the consideration in form of application fee shall be treated as neither supply of goods nor supply of services. ఆల్కహాలిక్ లిక్కర్ కోసం లైసెన్స్ ఫీజ్ ఏమన్నా కలెక్ట్ చేస్తే అది కూడా సప్లైలోకి రాదు. అంటే మిగతా ఏవైనా లైసెన్స్లు అయ్యి ఇస్తే అది సప్లైలోకి వస్తుంది, సెపరేట్ గా ఇది ఇచ్చాడు. ఓకేనా? నెక్స్ట్ సేమ్ పాయింట్ బై స్టేట్ గవర్నమెంట్. It has clarified that special dispensation
applies only to the supplies of service by way of grant of liquor of license by state government, as an agreement between the center and states, has no applicability on precedence and value in relation to grant of other license and privileges in other situations where GST is payable. Nana state government aina sare liquor license lavi iste taxability loki raadu, but vere vevanna iste avi taxability loki vastadi. ఓకేనా? అంటే వేరే అంటే ఏంటి సార్ అంటే చూడండి, by way of grant of privileges, license, mining rights, natural resources, spectrum, ఇలాంటివి ఇస్తే అవన్నీ taxable under GST. ఓకే, మిగతా లైసెన్స్లు, స్పెక్ట్రమ్ అది ఇవ్వడాలు, స్పెక్ట్రమ్ తెలుసు, 4G స్పెక్ట్రమ్, స్కామ్ చూడండి. అన్నా ఒక్కసారి ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళందరూ కూడా నెగిటివ్ లిస్ట్ లోకి వస్తారు. ఆ పారాగ్రాఫ్ మీనింగ్ అది. నెక్స్ట్, సర్వీసెస్ సప్లైడ్ అవుట్ సైడ్ ద ఎంప్లాయ్మెంట్ ఫర్ ద కన్సిడరేషన్ ఈజ్ టాక్సబుల్. అంటే నీ ఎంప్లాయీ ఉన్నాడు, వాడు ఎంప్లాయ్మెంట్ పరంగా కాకుండా వేరే ఏమైనా సర్వీసెస్ ఇస్తున్నాడు అనుకో. ఓకే, ఇప్పుడు జనరల్లీ వాడు వాచ్మెన్ అబ్బా, ఒకడు నా దగ్గర వాచ్మెన్, వాడు వాచ్మెన్ సర్వీసెస్ లేకపోతే వాడు నా ఎంప్లాయీగా ఉన్న సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు అనుకో, అది ట్యాక్సిబుల్ కాదు, నెగిటివ్ లిస్ట్ లో ఉంటాం. అలా కాకుండా వాడు ఏ పెయింటింగ్ సర్వీసులు కూడా చేస్తున్నాడు అనుకో, ఓకే, అవి నేను వాడుకున్నాను అనుకో, అది ట్యాక్సిబుల్ అని చెప్తున్నాడు. ఓకేనా? నెక్స్ట్, సర్వీసెస్ సప్లైడ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ట్యాక్సబుల్. కాంట్రాక్ట్ బేసిస్ కింద ఎవరినైనా పనిలో పెట్టుకుంటా ఉంటాం కదా, అది ట్యాక్సబుల్ అంటున్నారు. కాంట్రాక్ట్ బేసిస్ కింద పెట్టుకునే వాళ్ళు ఎంప్లాయీ అవ్వరు. అర్థమైందా? అందుకు ట్యాక్సబుల్ అని చెప్తున్నారు. నెక్స్ట్, అమౌంట్స్ రిసీవ్డ్ బై ఎన్ ఎంప్లాయీ ఫ్రమ్ ద ఎంప్లాయర్ on premature termination of contract of employment not regarded as supply. అంటే మన ఉద్యోగం ముందుగానే మానేస్తున్నప్పుడు కానీ తీసేస్తున్నప్పుడు కానీ మన ఎంప్లాయర్ ఏం చేస్తాడంటే ఈ డబ్బులు ఉంచు అని చెప్పిస్తాడు, అది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంటే ఇస్తున్నాడు, సో ఇది నాట్ ట్యాక్సబుల్ అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్, నాన్ కంపీటింగ్ ఫీజ్ ట్యాక్సబుల్. నాన్ కంపీటింగ్ ఫీజ్ అంటే నా దగ్గర ఉద్యోగం మానేసిన తర్వాత నా కాంపిటీషన్ ఉన్న బిజినెస్ లోకి జాయిన్ అవ్వకు, అందుకు నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను అని చెప్పి ఏమన్నా డబ్బులు ఇస్తే అది ట్యాక్సబుల్. ఓకే, నెక్స్ట్, డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ. డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ అన్న జనరల్లీ డైరెక్టర్స్ అంటే తెలుసా, లాస్ట్ స్టార్ట్ అవ్వలేదు కదా, మనం మన మేనేజ్మెంట్ కోసం డైరెక్టర్స్ అనేది అపాయింట్ చేసుకుంటూ ఉంటాం. అందులో కొందరు కంప్లీట్ హోల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ ఉంటారు, కొందరు ఎంప్లాయ్మెంట్ లో కాకుండా సమ్ రెమ్యూనరేషన్ కోసం ఉంటారు. ఓకే, అలాంటి సిచ్యువేషన్ లో నీకు శాలరీ బేస్ ఏమన్నా ఇస్తా ఉంటే అది నాట్ ట్యాక్సబుల్, నెగిటివ్ లిస్ట్ లోకి వస్తుంది. ఎంప్లాయర్ రిలేషన్షిప్ టైప్ ఏమన్నా ఉందనుకో డైరెక్టర్ కి కంపెనీకి, అది నాట్ ట్యాక్సబుల్. బట్ రెమ్యూనరేషన్ అని చెప్పి వేరే ఏమైనా ఇస్తున్నావు అనుకో, అది సప్లైలోకి వస్తుంది. సో ట్యాక్సబుల్, అండ్ దట్ టు ఆన్ రివర్స్ చార్జ్ బేసిస్. Any remuneration paid to such directors shall be liable to GST. It must be noted that services provided by the directors to its company are chargeable to GST under reverse charge basis. Reverse charge basis అనేది మనకి కొత్త టర్మ్, అది యాక్చువల్లీ నెక్స్ట్ చాప్టర్ లో వస్తుంది, కానీ ఇప్పుడే చెప్పేస్తా ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు
గూడ్స్ సప్లై చేసేవాడు ఒకడు ఉంటాడు, రిసీవ్ చేసుకునేవాడు ఒకడు ఉంటాడా? అలాగే సర్వీసెస్ కూడా సప్లై చేసేవాడు ఒకడు ఉంటాడు, రిసీవ్ చేసుకునేవాడు ఒకడు ఉంటాడు. అవునా? ఇప్పుడు విషయం ఏంటంటే వీడు సప్లయరు, వీడు రిసీవర్. ఇప్పుడు జనరల్ కేసులో నువ్వు డిమార్ట్ కి వెళ్ళావు అనుకో, వాడు ఏం చేస్తున్నాడు, నీకు గూడ్స్ సప్లై చేస్తున్నాడు, నువ్వు కొనుక్కుంటున్నావు. కొనుక్కుంటున్నప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే నీ 100 రూపీస్ గూడ్స్ ఉంటే ప్లస్ సిజిఎస్టి ఓ 5 రూపీస్ ప్లస్ ఎస్జిఎస్టి ఓ 5 రూపీస్ అని వేస్తున్నాడు. సో ఇక్కడ 110 రూపీస్ కలెక్ట్ చేసుకుంటున్నాడు మీ దగ్గర. అంతేనా? వేరే వాల్యూ అన్న కలెక్ట్ చేస్తున్నారా? సిజిఎస్టి ఎస్జిఎస్టి కలుపుతున్నాడు కదా వాడి వాల్యూకి, కలిపిన తర్వాత అది నీ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటున్నాడు. కలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నాడు వాడు, ఈ 10 రూపీస్ ని గవర్నమెంట్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తాడు. అవునా? ఇక్కడ ఈ పనిని ఎవరు చేస్తున్నారు? సప్లయరే చేస్తున్నాడు. డిమార్టోడే మీ దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేసి వాడే గవర్నమెంట్ కడుతున్నాడు. అవునా? అంతేనా? కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో సప్లయర్ గవర్నమెంట్ కి డబ్బులు కట్టడు, రిసీవర్ కడతాడు. అర్థమైందా? స్లోగా తీసుకోండి, పర్లా చెప్తా. ఇప్పుడు దీన్ని ఫార్వర్డ్ చార్జ్ మెకానిజం అంటాము. కానీ ఇక్కడ రిసీవర్ మాత్రమే ఆ ట్యాక్స్ గవర్నమెంట్ కి డిపాజిట్ చేస్తూ ఉంటాడు. దాన్ని రివర్స్ చార్జ్ మెకానిజం అంటారు. మోస్ట్ ఆఫ్ ద కేస్ మన ఇండియాలో ఉండే 95% అన్ని ఫార్వర్డ్ చార్జ్ మెకానిజం లో ఉంటాయి. కానీ రివర్స్ చార్జ్ మెకానిజం లోకి ఎవరిని పెట్టాలి అనేది గవర్నమెంట్ ఒక లిస్ట్ ఇచ్చింది. వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేస్తూ ఉంటారు, వాళ్ళు రిసీవర్ అయినా సరే. అర్థమైందా? ఫాలో అయ్యారా? రివర్స్ చార్జ్ కి ఫార్వర్డ్ చార్జ్ దీనికి ఒక లిస్ట్ ఇచ్చారు. సో వాళ్ళు మాత్రమే రివర్స్ చార్జ్ మెకానిజం లో పేమెంట్ చెయ్యాలి. సార్ అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు క్రియేట్ అయ్యింది చెప్తున్నా చూడండి. మనకి ఇన్కమ్ ట్యాక్స్ లో టీడీఎస్ అని ఉంటుంది, తెలుసా? ఎప్పుడైనా విన్నారా? టీడీఎస్. మీరు అబ్జర్వ్ చేస్తే యాక్చువల్ గా శాలరీ టీడీఎస్ అంటే ఏంటన్నా, అంటే ఎంప్లాయర్ ఎవడైనా నీకు జీతం ఇస్తుంటే అప్పుడు ఏం చేయాలి, వాడే అమౌంట్ ని డిడక్ట్ చేసి మిగిలిన జీతం నీకు ఇవ్వాలి. అవునా? అంతేనా? అంతే కదా? సో ఇప్పుడు ఒక 100 రూపీస్ శాలరీ ఇస్తుంటే అందులోంచి వాడికి ట్యాక్స్ కానీ కట్ అయితే ఒక 10 రూపీస్ ట్యాక్స్ కట్ చేసేసి నీకు జీతం 90 రూపీస్ ఇవ్వాలి. ఈ 10 రూపీస్ ఏం చేస్తాడు, గవర్నమెంట్ కట్టేస్తాడు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేసుకుంటాను. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేసుకుని నా శాలరీ 90 రూపీస్ అని చెప్తాను. 90 రూపీస్ కి ఏమన్నా ట్యాక్స్ పే చేయాలి అనుకో, ఒక 9 రూపీస్ పే చేయాలి అనుకో. ఓకే, ట్యాక్స్ నేనేం చేస్తాను, ఆల్రెడీ నేను 10 రూపీస్ కట్టేసా, ఎంప్లాయర్ కూడా కట్ చేస్తాడు కదా, ఆల్రెడీ 10 రూపీస్ కట్టేసాను నేను అని చెప్పి ఆ రిటర్న్ లో నేను మెన్షన్ చేస్తాను. మెన్షన్ చేస్తే ఏమవుతుందంటే ఈ 9 రూపీస్ ని ఆ 10 రూపీస్ లోంచి తగ్గించి ఈ 1 రూపీ నీకు రిఫండ్ ఇచ్చేస్తాడు. అర్థమైందా? టీడీఎస్ కాన్సెప్ట్ అర్థమైందా? నీకు శాలరీ ఇస్తున్నప్పుడే నీకు కొంచెం అమౌంట్ కట్ చేసేస్తాడు. కట్ చేసాక
నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకుని నువ్వు ఎంత నీకు ఇన్కమ్ ఎంత వస్తుందో అంత నువ్వు దాన్ని బట్టి ట్యాక్స్ పే చేసేయాలి. పే చేసేసేటప్పుడు సార్ నాకు ఆల్రెడీ నా ఎంప్లాయర్ 10 రూపీస్ కట్ చేస్తారు, కానీ నా లెక్క ప్రకారం 9 రూపీసే కట్ చేయాలి. సో నువ్వు ఆల్రెడీ గవర్నమెంట్ అకౌంట్ లో 10 రూపాయలు ఉంది కాబట్టి ఇందులోంచి ఈ 9 రూపాయలు కట్ చేసుకుని నా రూపాయి నాకు ఇచ్చేయండి అని చెప్పి అప్లై చేసుకోవడం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. 100 రూపాయలే 100 రూపీసే చూపిస్తా, నా శాలరీ ఇన్కమ్ 100 రూపీసే చూపిస్తా. బట్ నేను తర్వాత నాన్న నీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో 5 హెడ్స్ ఉంటాయా? 5 హెడ్స్. ఓకే 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 నీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అంటే నాన్న ఓన్లీ శాలరీ ఉండదు, నీ బిజినెస్ ఉండాలని లేదా, నీకు ఇల్లు ఉండాలని లేదా, వేరే ఇన్కమ్స్ ఏమన్నా ఉండాలని లేదా, అన్ని వస్తూ ఉంటాయి కదా. అవన్నీ చూసిన తర్వాత కదా మనం ఫైనలైజ్ చేసేయాల్సి. సో అన్ని చెక్ చేసుకుంటే నాకే ఇంకా లాభం వచ్చింది అనుకో, గవర్నమెంట్ కట్ చేసిన దానికన్నా, అప్పుడు నాకు రిఫండ్ వస్తుంది. ఇంకా పే చేయాలి అనుకుంటే నేను ఆ రిమైనింగ్ అమౌంట్ ని పే చేయాలి, అది రూల్. సో ఇప్పుడు ఆ టీడీఎస్ కాన్సెప్ట్ ఎందుకు సృష్టించారు అంటే, ఇప్పుడు వీడు జీతాలు ఇచ్చేస్తా ఉంటాడు అబ్బా, ఇచ్చేసుకుంటా ఉంటే శాలరీ తీసుకున్న వాళ్ళు ఉంటారా? వీళ్ళు ఎంతమంది ఉంటారు? కోట్ల మంది ఉంటారు. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేస్తున్నారో వేయరో మనం ఫాలో అప్ చేసుకోలేము అంతమందిని. అలా కాకుండా కంపెనీ ఎవడైతే జీతం ఎత్తున్నాడో, అరే నువ్వు టీడీఎస్ కట్ చేయకపోతే నీకు ఆ ఇన్కమ్ ని, అదే నువ్వు ఖర్చు పెట్టే ఆ ఖర్చుని ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేసుకోవడానికి కుదరదు, ప్రాఫిట్ కింద జమ వేసేస్తాను అని చెప్పి ఒక రూల్ పాస్ చేశాడు అనుకో, ఏం చేస్తాడు? ఒక కంపెనీ దగ్గర 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారనుకో, నీట్ గా వీడి దగ్గరే ఆ రూల్ కంపెనీస్ కే అప్లై అవుద్ది అని చెప్పేస్తే 100 మంది చేత టీడీఎస్ కట్ చేయించేస్తున్నాడా, నీట్ గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయించేస్తున్నాడా. సో ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ 100 మంది దగ్గరికి పరిగెత్తకుండా డైరెక్ట్ కంపెనీ వాడి దగ్గరికి వెళ్ళి ఎరా కట్ చేసావా అని ఒక్క డాక్యుమెంట్ చూస్తే సరిపోద్ది కదా, ఒక్కొక్కటి ఫైల్ ఎత్తుక్కోగలదు కదా. సో పని తగ్గుద్ది అని చెప్పి అండ్ చాలా క్లియర్ గా ఉంటదని చెప్పి ఇలాంటి పెద్ద పార్టీస్ దగ్గర పెడతారు ఇలాంటి రూల్స్. సో రివర్స్ ఛార్జ్ మెకానిజం కూడా సేమ్ కాన్సెప్ట్. చిన్న చిన్న ప్లేయర్స్ దగ్గరికి వెళ్ళి మనం ట్యాక్స్లు వసూలు చేసుకునే అవకాశం తక్కువ ఉంటది కాబట్టి ఇలా పెద్ద పెద్ద వాళ్ళ మీద వేసేద్దాం, వాళ్ళే కడతారు. ఓకేనా? సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు రివర్స్ ఛార్జ్ మెకానిజం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. టీడీఎస్ కాన్సెప్ట్ కూడా అంతే. కంపెనీ దగ్గర కలెక్ట్ చేసే, కంపెనీనే చెప్పు ఆ టీడీఎస్ లే కట్ చేసి ఇవ్వని, అప్పుడు ఒక్కొక్క శాలరీడ్ ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళి నువ్వు రిటర్న్ ఫైల్ చేయలేదు, మీరు ఎంత ట్యాక్స్ కట్టాలి, ఈ బర్డెన్ ఉండదు కదా ఎవరికి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మెంబర్స్ కి. రెవెన్యూ ఈజీగా కలెక్ట్ అయిపోతుంది. సో ఇలాంటి స్ట్రాటజీస్ బాగున్నాయని చెప్పి ఇలా పెట్టారు. సో అదే కాన్సెప్ట్ ని రివర్స్ ఛార్జ్ మెకానిజం కూడా అలైన్ చేశారన్నమాట. సో ఎవరెవరు రివర్స్ ఛార్జ్ మెకానిజం లో పే చేయొచ్చు అనేది మనకి నెక్స్ట్ చాప్టర్ లో ఒక లిస్ట్ వస్తుంది, ఆ లిస్ట్ గుర్తు పెట్టుకోవాలి. ఓకే, Nana, status services supplied by casual workers or contract labor. If then, Nana, if services supplied by casual worker to employer who waits on daily basis, then he is also in course of employment. అంటే ఏంటంటే నాన్న, క్యాజువల్ వర్కర్స్ అంటే తెలుసా, ఇప్పుడు కొన్ని ఆర్గనైజేషన్స్ లో శాలరీలు నెలకు ఒకసారి ఇవ్వడాలు అలాంటివి ఉండవు, ఏ రోజుకి ఆ రోజు ఇచ్చేస్తూ ఉంటారు. వేజెస్ కాదు, క్యాజువల్ వర్కర్స్. ఓకే, వాళ్ళ ఎంప్లాయీస్ యాక్చువల్లీ, కాకపోతే ఏంటంటే రోజు రోజు జీతం ఇచ్చేస్తూ ఉంటారు, ఏ రోజుకి ఆ రోజు వాళ్ళ అవసరాలు బట్టి. సో అలాంటిది ఎంప్లాయ్మెంటే. సో దాన్ని కూడా కన్సిడర్ చెయ్యండి నెగిటివ్ లిస్ట్ లోనే. ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు నెగిటివ్ లిస్ట్ కదా, సో సేమ్ వాళ్ళని కూడా అలాగే కన్సిడర్ చేయండి. నెక్స్ట్ థింగ్, casual workers are employed by a contractor like building a contract or security services who deploys them for execution of contract or security services to a client. ఇప్పుడు క్యాజువల్ వర్కర్స్ ని ఒక కాంట్రాక్టర్ గాని
తీసుకున్నాడు అనుకో, వీడు ఎంప్లాయ్మెంట్ యాంగిల్ అయితే నాట్ ట్యాక్సబుల్. ఆ కాంట్రాక్ట్ వర్కర్స్ ని, అదే కాంట్రాక్ట్ వర్కర్ ఉంటాడు కదా, వాడు ఈ వర్కర్స్ ని నెల నెల జీతాలు ఇచ్చి పోషించి ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీ బేసిస్ అనుకో, నాట్ ట్యాక్సబుల్. అలా కాకుండా రోజు కూలీలాగా ఒక కాంట్రాక్ట్, అరే మీకు 4 రోజులు రండి, 4 రోజుల వరకే, తర్వాత మీకు నాకు సంబంధం లేదు, ఆ టైప్ లో అనుకో. అంటే హైరింగ్, ఎంప్లాయీ రిలేషన్షిప్ కాదు, కాంట్రాక్ట్ బేసిస్ కింద హైర్ చేసుకుని అలా చేయించుకుంటున్నారు అనుకో, అది ట్యాక్సిబిలిటీలోకి వస్తుంది. ఓకేనా? ఇవన్నీ ఏంటంటే క్లారిఫికేషన్స్ నా. నెక్స్ట్, సర్వీసెస్ బై కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్. అర్థమైంది కదా, ఫీజులు అవి వసూలు చేస్తాయి కదా కోర్టులు, అలాంటివన్నీ అవి సేమ్ నాన్న. నెగిటివ్ లిస్ట్ నే మళ్ళీ డీటెయిల్డ్ దాంట్లో సర్క్యులర్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ ఏమన్నా ఉన్నాయేమో అని చూస్తున్నాం. నెగిటివ్ లిస్ట్ నే మళ్ళీ ఎలాబొరేటెడ్ గా చూస్తున్నాం. నెక్స్ట్, ఫంక్షన్స్ పర్ఫార్మ్డ్ బై కాన్స్టిట్యూషనల్ అథారిటీస్. ఎంపీస్ ఎమ్మెల్యేస్ డ్యూటీస్ పర్ఫార్మ్డ్ బై కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్, అంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, ఇలాంటి డెసిగ్నేషన్స్. నెక్స్ట్, డ్యూటీస్ పర్ఫార్మ్డ్ బై చైర్పర్సన్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ బాడీస్. వేరే డెసిగ్నేషన్ తో ఎవరైనా అపాయింట్ చేస్తే వాళ్ళని. నెక్స్ట్, సర్వీసెస్ ఆఫ్ ఫ్యూనరల్ బరియల్. చెప్పాను కదా, శ్మశానం, చనిపోయిన వాళ్ళని ట్రాన్స్పోర్టేషన్ చేయడం, డిసీజ్డ్ పర్సన్స్ అంటే చనిపోవడం వాళ్ళు. ఓకే. నెక్స్ట్, సేల్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్, అది కూడా నెగిటివ్ లిస్టే, అన్లెస్ ఈ పారాగ్రాఫ్ 5 షెడ్యూల్ 2 ప్రకారం. ఇందాక చెప్పాను కదా, వాళ్ళు కాని వాళ్ళందరూ షెడ్యూల్ 2 లో సప్లై ఆఫ్ సర్వీసెస్ అన్నారు కదా, అది కాని వాళ్ళందరూ నెగిటివ్ లిస్ట్ లోకి వస్తారు. నెక్స్ట్, సేమ్ అక్కడ వచ్చింది కాంపిటెంట్ అథారిటీ అంటే ఆర్కిటెక్ట్, ఇంజనీర్, సర్వేయర్. నెక్స్ట్ యాక్షనబుల్ క్లెయిమ్స్. ఇందాక నెగిటివ్ లిస్ట్ లో యాక్షనబుల్ క్లెయిమ్స్ అనే పాయింట్ నేను చెప్పలేదు. యాక్షనబుల్ క్లెయిమ్స్ యాక్షనబుల్ క్లెయిమ్స్ అంటే ఏంటి గుర్తుందా? యాక్షనబుల్ క్లెయిమ్స్ స్టార్టింగ్ లో చెప్పుకున్నాం ఏంటన్నా, డెటార్స్ అనే కాదు, ఒక రైట్ వస్తుంది ఈ క్లెయిమ్ చేసుకునే రైట్. ఓకే, వాటిని యాక్షనబుల్ క్లెయిమ్స్ అంటాం. ఇప్పుడు నెగిటివ్ లిస్ట్ లో యాక్షనబుల్ క్లెయిమ్స్ ఉన్నాయి, బట్ అదర్ దాన్ లాటరీ, బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్. లాటరీ, బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ యాక్షనబుల్ క్లెయిమ్స్ అన్ని కూడా నెగిటివ్ లిస్ట్ లోనే ఉంటాయి. అదర్ దాన్ లాటరీ, బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ అంటే లాటరీ, బెట్టింగ్, గ్యాంబ్లింగ్ సప్లైలోకి వస్తాయి, నెగిటివ్ లిస్ట్ లోకి రావు. అవి యాక్షనబుల్ క్లెయిమ్స్ అయినా సరే అవి నెగిటివ్ లిస్ట్ లోకి రావు. ఓకే. నెక్స్ట్, అవుట్ అండ్ అవుట్ సప్లైస్ అంటే చెప్పాను కదా, నాన్ టాక్సిబుల్ టెరిటరీ నుంచి నాన్ టాక్సిబుల్ టెరిటరీ నేను ఇండియాలో ఉండే యూఎస్ టు యుక్రెయిన్ ట్రాన్స్ఫర్ చేస్తా, గూడ్స్ ఏమో ఇండియాలోకి రీచ్ అవ్వకుండా బయట నుంచే పంపిస్తాను. నెక్స్ట్, సప్లై ఆఫ్ వేర్ హౌస్ గూడ్స్ బిఫోర్ క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్సంప్షన్, లోన్కి రాకుండానే బయట అమ్మేసా. నెక్స్ట్, హై సీసేల్ ట్రాన్సాక్షన్స్, ముందుగానే ఆ టైటిల్, ఆ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేస్తా, ట్రాన్సాక్షన్ చేసేసా వాళ్ళు. సో నెగిటివ్ లిస్ట్ కంప్లీట్ అయ్యింది. ఓకేనా? బ్రేక్ అవునా?